ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 23 శనివారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 36వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు, అలాగే 22వ వచనం, అలాగే యెషయా గ్రంథం 37వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 37వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. వ్యాఖ్యానాంశం: దేవుని యందు నమ్మికయుంచుడి. వ్యాఖ్యానాంశం: దేవుని యందు నమ్మికయుంచుడి. వ్యాఖ్యానం: యెషయా గ్రంథంలోని 36 నుంచి 39 అధ్యాయాలు ఈ గ్రంథములోని 2 ప్రధానమైన ప్రవచన విభాగాల మధ్యలో చరిత్ర సంబంధమైన సంగతులుగా పొందుపరచబడినవి. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ అధ్యాయము 21వ వచనం వరకు, అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయములోను మనం ఇప్పటికే ఎరిగి ఉన్న వృత్తాంతములు ఈ భాగములో మరలా చేర్చబడినవి. దేవుడు దీనిని 3వసారి మన ముందుకు తీసుకువస్తున్నాడు. ఒక ప్రక్క ఆయన యందు నమ్మిక ఉంచిన దానికి ఒక ఉదాహరణగాను, మరొక ప్రక్కన ఆ నమ్మకమునకు ఆయన తన కృపచేత ఇచ్చు జవాబులకు ఒక సజీవమైన ఉదాహరణగా ఈ సంఘటనలను మన దృష్టికి తీసుకొస్తున్నాడు. ఈ గ్రంథంలో ఈ సందర్భం అనూహ్యమైన విధంగా వచ్చినప్పటికీ హిజ్కియాను గూర్చిన ఈ గొప్ప వృత్తాంతము సడలిన చేతులను బలపరచుటకు మరియు తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుటకు ఉద్దేశించబడింది అని యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మరియు అష్షూరు రాజ్యము ఇశ్రాయేలు దేశంపై దాడి చేయు సమయమునకు ఇశ్రాయేలులో శేషించిన వారు ఉన్న స్థితిని కూడా చూపించు చిత్రమిది. ఇదివరకు రెజీను యుద్ధానికి వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా, అతని కుమారుడైన షెర్యాషూబు హిజ్కియా తండ్రి అయిన ఆహాజును కలుసుకొని అతనికి దేవుని కృపా సందేశమును తెలియజేసిన చోటనే అనేక విజయములను పొందిన శత్రువు కూడా ఇప్పుడు కనబడుచున్నాడు. ఈ క్రొత్త శత్రువు పలికిన రెచ్చగొట్టే మాటలను అదే స్థలములో విన్న హిజ్కియాకు తన తండ్రితో చెప్పబడిన భద్రము సుమీ, నెమ్మళించుము, జడియకుము, నీ గుండె అవ్యనీయకము అను వాగ్దానము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.